హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏమేమి చేస్తారు? నేనైతే చికెన్ వండుదాం అనుకున్నా. చికెన్ గోంగూర అనుకుంటున్నా కానీ ఇక మా ఆయనకు నచ్చలేదు. బాగానే అయితే వండమన్నాడు, వండుతా. టైం ఇంకా వేడి వేడి తింటే బాగుంటుంది అనేసి 11:18 అవుతుంది. మీరేమేమి వంట చేసిరు కామెంట్ చేయండి. చిన్న మాట చెప్పడం కోసం నేను పని ఆపేసి మరీ వీడియో తీస్తున్నా. ప్లీజ్ అందరు అర్థం చేసుకోర్రి. మనము మన కన్న తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నామో రేపు మన పిల్లలు కూడా మనని అదే విధంగా చూస్తారు. నువ్వు ఎన్ని మాటలు అనుకుంటా తిరుగుతున్నావో నీ పిల్లలు కళ్ళతో చూస్తున్నారు. అన్ని మాటలు నిన్ను కూడా అంటారు. నేను కష్టపడి దాస్తున్నా నా పిల్లల్ని, వాళ్ళు నన్ను అనరు అని అనుకోకండి. మన నాన్న వాళ్ళు కూడా మనని కష్టపడే సాదిర్రు. నేను నా పిల్లల్ని లక్షలు పెట్టి చదివిపిస్తున్నా అనేసి అంటుంది. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయల జీతం ఉంది కాబట్టి నీ లక్షలు పెట్టి చదివిస్తున్నావు. అప్పుడు అమ్మ వాళ్ళకు 10,000 జీతం ఉంది కాబట్టి 10,000 పెట్టి చదివిరు. నేను నా పిల్లల్ని లక్షలు పెట్టి చదివిపిస్తున్నా, కాన్వెంట్ స్కూల్లో చదివిపిస్తున్నా, వ్యాన్కి పంపిస్తున్నా, వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నా అనేసి అంటారు. ఈ లక్షలు సంపాదించడానికి నీ అమ్మ నాన్నే కదా ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది. నువ్వేంగా ఆకాశం నుంచి ఊడొచ్చి డబ్బులు అయితే సంపాదిస్తలేవు కదా. వాళ్ళు చదివించిన చదువుతోనే కదా నువ్వు డ్యూటీలు చేస్తున్నది. ఒకసారి అర్థం చేసుకోరు. నువ్వు కూడా అదే డబ్బు పెట్టి నీ పిల్లల్ని చదివిస్తున్నావు. నిన్ను కూడా అట్లనే చూస్తారు. నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు నిన్ను కూడా అదే మాట్లాడతారు. దారి వెనక దారి, ఇంటింటికి మట్టిపోయి ఉందని వెనకట సామెత ఉంది. నువ్వు నీ అమ్మాయిని చూసే విధానాన్ని నీ పిల్లలు నిన్ను చూస్తారు. బాగుందా ఈరోజు మన మెసేజ్? ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చకుంటే నచ్చలేదని కామెంట్ చేయండి, బాగుందంటే గుడ్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఒక్క లైక్ వల్ల నా మెసేజ్ ఇంకా 10 మందికి వెళ్తుంది. వాళ్ళకన్నా తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకుంటారు.